బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో మనం లేని లోటు స్పష్టంగా కనిపించిందన్నారు. తేజస్వి సూర్య అలా మాట్లాడుతుంటే ఒక్కరు కూడా అడ్డుపడలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉండుంటే రణరంగం సృష్టించే వాళ్ళని తెలిపారు. వీళ్లు ఒక్కరు కూడా మాట్లాడలేదని ఫైర్ అయ్యారు. తెలంగాణ పట్ల బీఆర్ఎస్కు ఉన్న చిత్తశుద్ధి ఎవరికీ ఉండదని స్పష్టం చేశారు. ఎన్నో సందర్భాల్లో తనను మానసిక క్షోభకు గురి చేశారన్నారు. హైదరాబాద్తో కూడిన తెలంగాణ కావాలని అప్పట్లో గట్టిగా కొట్లాడి సాధించామన్నారు. 2009లో చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించేందుకే అప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని క్లారిటీ ఇచ్చారు. అశోక్ గులాటి అనే మిత్రుడు ఇచ్చిన సలహా మేరకు రైతు బంధు పథకం తెచ్చానని తెలిపారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి ధాన్యం కొనడం చేత కావడం లేదని విమర్శలు గుర్పించారు కేసీఆర్. రాష్ట్రంలో ఏం జరుగుతోందో తనకు అర్థం కావడం లేదన్నారు. బొందలో పడ్డట్టు అయిందని తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతున్నారని పార్టీ నాయకులతో తెలిపారు. పక్క రాష్ట్రాల ప్రజలు పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని చూడ్డానికి వస్తుంటే ఈ ప్రభుత్వం గేట్లు తీయలేదని ఆరోపించారు. ఇది చిల్లర ప్రభుత్వమని, ఆ మాటలు ఏంటి, ఆ కూతలేంటి అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఛార్జ్షీట్ వేశామని, కేసు నడుస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇష్యూ కోర్టుకు వెళ్లిందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా త్వరలోనే కొలిక్కొస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఒకవైపు, బీఆర్ఎస్ బీజేపీ ఒక కూటమిగా ఉంటాయన్నారు. బీజేపీ రహస్య ఎజెండా పెట్టుకుని మహిళా రిజర్వేషన్కి తాము వ్యతిరేకమని దుష్ప్రచారం చేస్తోందన్నారు రేవంత్ రెడ్డి. జమిలీ అనేది బ్రహ్మ పదార్థమని ఎవరికి అర్థం కావడం లేదని చెప్పారు. వాళ్లకు వాళ్లే మాట్లాడుకుంటున్నారని, అందులో కాంప్లికేషన్స్ ఉన్నాయని విమర్శించారు. కేంద్రం నిర్ణయం తీసుకుని తమకు మద్దతు ఇవ్వండి అంటోందన్నారు. వారు ఇచ్చిన ఆదేశాలు పాటించేందుకు తాను వారి ఫాలోవర్ను కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శిఖండి రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. రాజ్యాంగ సవరణ జరగాలంటే 2/3 మెజారిటీ ఉండాలని, ఆ విషయం కిషన్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. బలం లేని చోట బిల్లు పెట్టి తమను బదనాం చేస్తే ఎలా అంటూ క్వశ్చన్ చేశారు రేవంత్ రెడ్డి. 50% సీట్లు పెంచాలని ఏ దేవుడు చెప్పారంటూ నిలదీశారు. రాముడు ఉన్న అయోధ్యలో కూడా బీజేపీ ఓడిపోయిందని, ఆ దేవుడే ఓడగొట్టారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో మనం లేని లోటు స్పష్టంగా కనిపించిందన్నారు. తేజస్వి సూర్య అలా మాట్లాడుతుంటే ఒక్కరు కూడా అడ్డుపడలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉంటే రణరంగం సృష్టించే వాళ్ళని తెలిపారు. వీళ్లు ఒక్కరు కూడా మాట్లాడలేదని ఫైర్ అయ్యారు. తెలంగాణ పట్ల బీఆర్ఎస్కు ఉన్న చిత్తశుద్ధి ఎవరికీ ఉండదని స్పష్టం చేశారు. ఎన్నో సందర్భాల్లో తనను మానసిక క్షోభకు గురి చేశారన్నారు. హైదరాబాద్తో కూడిన తెలంగాణ కావాలని అప్పట్లో గట్టిగా కొట్లాడి సాధించామని గుర్తు చేశారు. 2009లో చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించేందుకే అప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని క్లారిటీ ఇచ్చారు. అశోక్ గులాటి అనే మిత్రుడు ఇచ్చిన సలహా మేరకు రైతు బంధు పథకం తెచ్చానని తెలిపారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి ధాన్యం కొనటం చేత కావడం లేదని విమర్శలు గుప్పించారు కేసీఆర్. రాష్ట్రంలో ఏం జరుగుతోందో తనకు అర్థం కావడం లేదన్నారు. బొందలో పడ్డట్టు అయిందని తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతున్నారని పార్టీ నాయకులతో తెలిపారు. పక్క రాష్ట్రాల ప్రజలు పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని చూడ్డానికి వస్తుంటే ఈ ప్రభుత్వం గేట్లు తీయలేదని ఆరోపించారు. ఇది చిల్లర ప్రభుత్వమని, ఆ మాటలేంటి, ఆ కూతలేంటి అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.